బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దోపిడీ జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టిన దొంగలు అమ్మవారి వెండి కిరీటం హుండీని ఎత్తుకెళ్లారు. ఉదయం అభిషేకం కోసం వెళ్లిన చెక్కులు విషయాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. పలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళ 6 హోంగార్డులు విధుల్లో ఉన్నప్పటికీ దొంగతనం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రోజు 4 తీసాము. అదే మరి కూడా 4:30కి వచ్చి దేవాలయం తీయడానికి వచ్చాము. వచ్చేసరికి బయట గేట్ తాళం తీసేసారు. అదే లోపల గేట్ తాళం పగలగొట్టి ఉండడం వల్ల నేను టెంపుల్ ఇన్స్పెక్టర్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు తాళం పగలగొట్టింది ముందు గమనించలేదా? తాళం పగలగొట్టింది అని చూశాను. చూసేసరికి పగలగొట్టిందని సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. టెంపుల్ ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఏమేమి పోయినాయి? డోర్ ఓపెన్ చేయలేదు మీరు? నిన్ను ఎప్పుడు దాక్కున్నారు? పూజ చేసలేదా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం బాసర ఆలయం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. లైవ్ లో రమేష్, చెప్పండి. రమణి, నిర్మల్ జిల్లా బాసర క్షేత్రము ప్రసిద్ధ చదువుల తల్లి క్షేత్రములో భారీ దొంగతనం జరిగింది. అది నిన్న రాత్రి పూజారులందరూ కూడా ఆలయ యొక్క పూజలు ముగించుకొని, రాత్రి సమయంలో పూజలు ముగించుకొని ఆ ఆలయానికి తాళాలు వేసి వేయడం జరిగింది. తర్వాత నిన్న రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత దొంగతనం దొంగతనం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రధాన ఆలయానికి ఎడమ వైపున ఈ యొక్క మహంకాళి ఆలయం ఉంటుంది. అక్కడ దాంతో పాటు మరి కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆ దేవాలయంలో నిర్వహించే పూజారులందరూ కూడా పూజలు నిర్వహించుకొని ఆ తర్వాత రాత్రి సమయంలో ఇంటికి వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది? మరి అక్కడ రాత్రి అంతా కూడా ఆ యొక్క ప్రాంతాన్ని రక్షణ చేయడం కోసము 6 హోంగార్డులు ఉన్నారని కూడా చెప్తున్నారు. కానీ ఈ యొక్క ఆలయంలో జరిగిన చోరీ మాత్రం భారీ చోరీ అని చెప్తున్నారు. మరి అంతేకాకుండా ఇది ఎలా జరిగింది మనం చూస్తుంటే మన వీడియోలో చూసినట్టుగా ఆ యొక్క ఆలయంలో ఎక్కడ అంగుళం కూడా సీసీటీవీ కెమెరాలు అనేవి ఉండడం జరిగింది. ప్రతినిత్యం కూడా ఆ ప్రాంతం లోపల ప్రజలు మరియు భక్తులు ఆ యొక్క ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి అంతేకాకుండా ఆ భక్తులతో పాటు ఇటు పోలీస్ శాఖ కూడా అక్కడ ఆ యొక్క ఆలయం పైన ఎలాంటి రాత్రి సమయంలో కావచ్చు, మరి పగలు సమయంలో కావచ్చు, ఆ యొక్క పోలీసు ఐడవర్లో ఆ యొక్క ఆలయం రక్షణలో ఉంటుంది. మరి ఇంతటి రక్షణ ఉన్నా కానీ ఆ ప్రాంతం లోపల, ఆలయం లోపల ఈ విధంగా దొంగతనం జరిగింది అంటే దీనికి ఖచ్చితంగా అంటే ఒక రకంగా అంటే అక్కడ ఉన్న భక్తులు మాత్రం చెప్తున్న మాట, ఆలయం లోపల ఈ చోరీ జరిగిందంటే ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు కావచ్చు, లేదా ఇక్కడ చూసిన వారు ఎవరైనా ఈ యొక్క రక్షణ శాఖలో కావచ్చు, మరి ఇంకా వేరే దాంట్లో వేరే నుంచి బయటకు వచ్చేవారు కూడా ఈ యొక్క ఆలయం చోరీ లోపల హస్తం ఉండొచ్చు అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ చోరీ జరిగిన వెంటనే ఉదయం సమయం లోపల పూజారులు ఆ యొక్క పూజకని వెళ్ళగానే
అక్కడికి చూస్తే ఆ యొక్క ఆలయం మహంకాళి ఆలయం యొక్క దేవాలయము, ఆ బయట అయితే ఆ ఇనుప రాడ్లతో చేయబడిన డోర్ ఒకటి ఉంది. తర్వాత లోపల కర్రతో చేయబడింది. ఆ కర్రతో చేయబడిన డోరు తాళం యొక్క పగలగొట్టి అమ్మవారి పైన ఉన్న వెండి విగ్రహము మరియు ఈ యొక్క హుండీ ఏదైతే ఉంటుందో హుండీని ఎత్తుకుని పోయి ఆ యొక్క హుండీని మాత్రము ఆ బండాల్లో ఏదైతే గుట్ట ఉంటుందో గుట్ట ప్రాంతం లోపల పాడవేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆ పూజారి వచ్చిన తర్వాత ఉదయం సమయం లోపల అంటే 3 గంటలకి ఇక్కడ అమ్మవారికి అభిషేక పూజలు జరుగుతుంటాయి. దాంతో పాటు మిగతా దేవాలయ ఉప ఆలయాల్లో కూడా 4 గంటల నుండి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సమయంలోనే పూజారులు అక్కడికి వచ్చేసరికి ఆ యొక్క మహంకాళి అమ్మవారి యొక్క ఆలయాన్ని ఆ పగలగొట్టి ఆ దర్వాజ తాళం పగలగొట్టి తెరిచి ఉండడంతో అట్లనే మరి పూజారి ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న ఆలయంలో ఉన్న ఈవో గారికి ఆ యొక్క దొంగతనం జరిగిన విషయాన్ని తెలియజేయడం, మరి దాంతో అక్కడికి ఇమ్మీడియట్ గా అక్కడికి వారందరూ కూడా చేరుకొని పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసు వారు వచ్చి ఆ యొక్క క్లూస్ టీమ్ తో ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఈ ఆలయంలో ఎలా జరిగింది, ఎందుకంటే ఇంతకన్నా ముందు కూడా గతంలో కూడా ఈ ఆలయంలో చోరీ జరిగింది. మరి ఆ చోరీకి మరి అప్పటి నుండి ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు, రాత్రి సమయం లోపల హోంగార్డులను ఉంచడము, మరి పోలీసులు కూడా అక్కడ స్థానిక ఎస్ఐ కూడా ఆ ప్రాంతంలో నిత్యం కూడా ఆ దేవాలయ ప్రాంతంలో విజిట్ చేయడం కూడా జరిగింది అని చెప్తున్నారు. మరి ఇంత ఉండంగా కూడా ఈ యొక్క ఆలయం లోపల ఏ విధంగా జరిగింది, మరి ఇందులో మరి ఇక్కడ లోకల్ గా ఉన్న వారి హస్తం ఏమన్నా ఉందా అని చెప్పి కూడా ఇటు ఆలయ భక్తులు అంటే అమ్మవారి దగ్గరకు వచ్చే భక్తులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేశారు. మరి దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి మరి అని కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇది పోలీస్ శాఖ దీన్ని ఏ విధాలు తీసుకుంటుంది, మరి ఎలా చేస్తుంది? ఇప్పటికైతే ఆలయ అధికారులు ఇచ్చిన దాని ప్రకారము పోలీస్ శాఖ వారు ఈ యొక్క ఆలయం చోరీ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మరి దర్యాప్తు చేస్తే మరి ఇంత తొందరగా ఈ యొక్క చోరీకి జరిగిన ఏదైతే ఉంటుందో ఈ ఆలయం అమ్మవారి దగ్గరకు పోయిన ఆభరణాలను రికవరీ చేయాలని కూడా భక్తులు కోరుకుంటున్నారు. అంటే ఇది ఒక రకంగా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టే అని చెప్పి కూడా అందరూ కూడా ఒక రకంగా బాధపడుతున్నారు. రవళి. రైట్, థ్యాంక్ యూ రమేష్.